వారం రోజుల పాటు నిల్వ ఉండే అల్లం చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. ఆహా! అల్లం చట్నీ ఎంతమందికి ఇష్టం? మై ఫేవరెట్ రెసిపీ అండి ఇది. అల్లం చట్నీ నాకు చాలా ఇష్టం అనమాట. పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ అద్దరిపోతుంది. మనం ఇప్పుడు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? పదండి అయితే. ఆంధ్ర స్టైల్లో అల్లం చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలో చింతపండు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. విత్తనాలు ఈనెలు ఏమైనా ఉంటే సపరేట్ చేసేసి తీసుకొని, ఇక్కడ మనము చింతపండు మునిగేంత వరకు వేడి వేడిగా ఉన్న నీళ్ళు పోయాలి. వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి చింతపండుని. ఆంధ్రాలో మ్యాక్సిమం అన్ని టిఫిన్ సెంటర్స్లోనూ ఈ అల్లం చట్నీ ఖచ్చితంగా ఉండి తీరుతుందండి, అంత బాగుంటుంది. అల్లంని ఈ సైజులో తీసుకోవాలి. 50 గ్రాముల వరకు అల్లం తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకొని వేయించుకోవాలండి. మనం ఇక్కడ తీసుకున్న జీలకర్ర, మినప్పప్పు అలానే ధనియాలు చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 20 వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకొక 2-3 ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కరెక్ట్గా 20 ఎండుమిర్చి తీసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మరీ కారంగా కాకుండా మరీ చప్పగా కాకుండా మీడియంగా బాగుంటుందండి. ఎండుమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం 50 గ్రాములు తీసుకున్నాం కదా, సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వీలైనంత వరకు పలుచగా కట్ చేసుకొని తీసుకుంటేనే ఆయిల్లో చక్కగా అల్లం ముక్కలు ఫ్రై అవుతాయండి. అల్లం ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. 5 లేదా 6 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వేడి నీటిలో చింతపండుని నానబెట్టి తీసుకున్నాం కదా, ఆ చింతపండుని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి. వాటర్తో పాటు వేసేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వేడి నీళ్ళే వాడాలండి. మామూలుగా నార్మల్ వాటర్ వాడితే పచ్చడి నిల్వ అయితే ఉండదు. వేడి నీళ్ళు వాడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇక్కడ చింతపండు నీళ్ళతో సహా పోసాం కదా, ఇదంతా కొంచెం చిక్కబడి దగ్గర పడాలి. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఉడికించేయండి, త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. అంటే ఒక టీ స్పూన్ అంత సాల్ట్ అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇందులోకి బెల్లం అయితే వేసుకోవాలి. ఒక 50 గ్రాముల బెల్లం వేసుకోవాలి. అల్లం క్వాంటిటీ ఎంత తీసుకుంటామో ఇక్కడ మనకి బెల్లం క్వాంటిటీ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. అల్లం 50 గ్రాములు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా 50 గ్రాములు తీసుకోవాలి. మీకు కొలతల్లో తెలియకపోతే గ్రామ్స్ వైజ్ కరెక్ట్గా తీసుకోండి, లేదంటే కప్పులా కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు అల్లం తీసుకుంటే అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోండి, అలా కూడా మెజర్ చేసి తీసుకోవచ్చు. ఇందులోకి వేడి నీళ్ళు కొంచెం పోయండి, నార్మల్ వాటర్ అస్సలు పోయకండి. వేడి నీళ్ళు పోసుకొని చక్కగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అల్లం పచ్చడి ఇక్కడ రెడీ అయిపోయింది కదా. అల్లం పచ్చడికి అదిరిపోయే టేస్ట్ రావాలంటే తాలింపు పెట్టాల్సిందే. మరి తాలింపు పెట్టేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, పొట్టు తీయకుండా వేసుకోండి. ఒక ఎండుమిర్చి వేసుకోండి, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని అంతా కూడా పచ్చడిలోకి అయితే వేసుకోవాలండి. పచ్చడి నేను ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఆ పచ్చడిలోకి తాలింపుని అయితే వేసుకొని కలుపుకున్నానండి. పచ్చడి టేస్ట్ ఎంత బాగుందంటే అద్దరిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుందన్నమాట. ఇప్పుడు మనం టేస్టీగా పెసరట్టు అయితే వేసేసుకుందాం పదండి. ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను. ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా ఆనియన్తో చక్కగా పెనమంతా కూడా రుద్దుకోవాలండి. పెనమంతా కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత పెసరట్టు వేయడానికి పెసరట్టు బ్యాటర్ని అయితే వేసుకొని ఈ విధంగా అయితే రౌండ్గా రోల్ చేసుకోవాలి. పెసరట్టు ఇలా వేసుకోవాలి. మరి పలచగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి.
లేదనుకుంటే కొంచెం మందంగా వేసుకుంటే చక్కగా మీడియంగా బాగుంటాయి అన్నమాట. నేను మరీ క్రిస్పీగా వద్దని చెప్పేసి నార్మల్గా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనము దోశ కాలాలి. కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకొని ఆ తర్వాత వేడి వేడి పెసరట్లు అల్లం చట్నీ వేసుకొని తింటే అద్రిపోతుంది అంతే. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు అల్లం చట్నీ అలానే పల్లి చట్నీ కూడా చేశానన్నమాట. మరి ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, ట్రై చేసేయండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.